హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క టాపిక్ తీసుకొని. సో దానిలో భాగంగా ఇవాళ మనం అగ్ని ప్రైమ్ అనే టాపిక్ అనేది మనకి న్యూస్ లో వచ్చింది. సో దానికి సంబంధించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక 5 to 8 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మీరు చదువుకునేటప్పుడు మధ్యలో కూడా ఉపయోగంగా విని మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయవచ్చు. ఇంపార్టెంట్ ఏంటి అనేది ఎగ్జామ్ ప్రిలిమ్స్ లో ఏం అడుగుతారో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అగ్ని ప్రైమ్, ఈ అగ్ని ప్రైమ్ అనేది మనకి న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫ్లైట్. ఇది రీసెంట్ గా సక్సెస్ఫుల్ అయింది. ఇది మన టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఇది దేనికి సంబంధించింది? అగ్ని సిరీస్ అనేవి వస్తున్నాయి కదా, సో దానికి సంబంధించి ఇది న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనం టూ స్టేజెస్ కన్స్ట్రైజ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్, 2 స్టేజెస్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో వస్తుంది. నెక్స్ట్, ఇంప్రూవింగ్ ఇట్ స్టోరేజ్ అండ్ మొబిలిటీ. మనకి ప్రీవియస్ గా ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీని ఇది ఎక్కువ ఇంప్రూవ్ చేసుకొని కొంచెం ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీతో ఇది రావడం జరిగింది. రేంజ్ వచ్చేసి 1000 to 2000 కిలోమీటర్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది ఎప్పుడైనా ఏదైనా కంట్రీ మనకి ఏదైనా మిసైల్స్ అనేది మన మీద లాంచ్ చేస్తున్నప్పుడు దాన్ని అపోజ్ చేయడానికి, దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ అగ్ని ప్రైమ్, ఈ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇది మనకి గుర్తుండాలి. సో ఇది గుర్తున్న తర్వాత దీని రేంజ్ ఎంత అంటే 1000 to 2000 కిలోమీటర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే బై రోడ్ అండ్ ట్రైన్. ఏ విధంగా? ట్రైన్ మార్గం అంటే రైల్వే మార్గం ద్వారా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజెస్ ఏ కోల్డ్ లాంచ్ మెకానిజం. ఇది ఏ మెకానిజం? ఇందులో ఏ మెకానిజం ని యూజ్ చేశారు అంటే కోల్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఏ కోల్డ్ లాంచ్ మెకానిజం అండ్ కెన్ బి ఫ్రైడ్ సాల్వ్ మోడల్. ఇది ఏ మోడల్ కి సంబంధించింది అంటే ఫ్రైడ్ సాల్వ్ మోడల్. ఇట్ ఈస్ లైటర్ దెన్ ఎర్లీ వన్స్. అగ్ని సిరీస్ అనేవి ఉన్నాయి కదా బ్యాలిస్టిక్ మిసైల్స్, వాటన్నిటికంటే ఇది లైట్ గా, బరువు తక్కువగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఎంత బరువు తక్కువగా అంటే అంత యాక్యురేట్ గా ఉంటుంది, కాబట్టి ఇది కొంచెం బరువు తక్కువగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇది ఏంటేంటి క్యారీ చేస్తుందంటే బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఇది క్యారీ చేయగలదు. వెరీ ఇంపార్టెంట్. ఈ అగ్ని ప్రైమ్ సంబంధించి ఏంటంటే ది అప్డేటెడ్ వన్, న్యూ జనరేషన్ ఆఫ్ అగ్ని సిరీస్. దీని యొక్క స్టేజెస్ ఎన్ని ఉంటాయంటే 2 స్టేజెస్ ఉంటాయి. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 1000 to 2000 కిలోమీటర్స్. అండ్ దీనిలో ఉపయోగించిన మెకానిజం ఏంటంటే కోల్డ్ లాంచ్ మెకానిజం. అండ్ ఇట్ ఈస్ వెరీ లైటర్ దెన్ అంటే లైటర్ దెన్ ఎర్లీ వన్స్ కంటే ఇది లైటర్. ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇట్ ఈస్ క్యాపబుల్ టు వార్ హెడ్స్, కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.